ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నేటి యవనస్తులు సంఘమును అలుసుగా తీసుకుంటున్నారు. ద యంగ్ పీపుల్ టేకింగ్ చర్చ్ యాజ్ గ్రాంటెడ్. టేకింగ్ చర్చ్ ఫర్ గ్రాంటెడ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మిస్సింగ్ ఎ ప్లేస్. సంఘమును నిర్లక్ష్యం చేయటము అని అంటే ఏదో ఒక స్థలానికి వెళ్ళటం మానేశాను అని అనుకుంటున్నారేమో. కానీ అది నిదానంగా క్రమక్రమముగా మీ ఆత్మీయ జీవితాన్ని, మీ మనస్సును, అలాగే దేవునితో మీకున్న సంబంధాన్ని అది కట్ చేసేస్తుంది. అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. బైబిల్లో చాలా కాన్సిక్వెన్సెస్ తెలియజేయబడ్డాయి సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన వారి ఎడల. మొట్టమొదటిగా వారి ఆత్మీయ ఎదుగుదల బలహీనపరచబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, డు నాట్ నెగ్లెక్ట్ మీటింగ్ టుగెదర్. విశ్వాసుల్ని మనం ఎప్పుడైతే చర్చిలో కలుసుకోవటం మనము అలుసుగా తీసుకుంటామో అప్పుడు మన విశ్వాసం అనేది సన్నగిల్లటం ప్రారంభిస్తుంది. ఫెయిత్ స్టార్ట్స్ లూజింగ్ స్ట్రెంగ్త్. చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ రొటీన్, ఇట్స్ వేర్ ఫెయిత్ ఈజ్ స్ట్రెంథెన్డ్. సంఘము ఏదో వచ్చాము పోయాము అనేది కాదు, నీ విశ్వాసము బలపరచబడే స్థలం అది. రెండవదిగా నీ హృదయము ఇన్సెన్సిటివ్గా మారిపోతుంది, అంటే స్పందించలేదు. రిపీటెడ్లీ ఇగ్నోరింగ్ గాడ్స్ ప్రెజెన్స్ కెన్ మేక్ యువర్ హార్ట్ లెస్ రెస్పాన్సివ్. ఏదైనా సంఘటనను చూసినప్పుడు, ఏదైనా పరిస్థితులను చూసినప్పుడు నీకు స్పందన రాదు. నీలో జాలి, నీలో కరుణ, నీలో ప్రేమ ఇవి స్పందించలేదు నీ హృదయం. కారణం ఏంటి అని అంటే నీ హృదయం మొద్దుబారిపోయింది కాబట్టి. హెబ్రీ 3:15లో, టుడే ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ డు నాట్ హార్డన్ యువర్ హార్ట్స్. మీ హృదయం కఠినపరచుకోకండి. మీరు చర్చికి రాకపోతే మీ హృదయం కఠినపరచబడుతుంది. మూడవదిగా, యూ డ్రిఫ్ట్ అవే స్లోలీ. మీరు జారిపోతారు, మీరు తప్పిపోతారు, మీరు వేరు చేయబడతారు. ఇది ఒక్కసారిగా జరగకపోవచ్చు, కానీ క్రమక్రమముగా జరుగుతుంది. మొదటగా మీరు ప్రార్థన చేసుకోలేరు, ఆ తర్వాత మీరు వాక్యం చదవలేరు. కొన్ని రోజులకి దేవుని పట్ల మీకు ఆశను కోల్పోతారు. యూ లూజ్ ద డిజైర్ ఫర్ గాడ్. యూ లూజ్ ద ప్రేయర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. నాలుగవదిగా, ఓన్లీ ప్రియారిటీస్ టేక్ ఓవర్. సంఘమును మీరు నిర్లక్ష్యం చేస్తే you lose importance. When church loses importance, other things quietly take its place, like entertainment, comfort, distractions. కాబట్టి సంఘమును నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవదిగా, you miss God's appointed blessing. చాలా చాలా ప్రాముఖ్యమైనదమ్మా. దేవుని యొక్క ఆశీర్వాదములను కోల్పోతారు మీరు. God often works through fellowship, teaching and worship gatherings. మత్తయి సువార్త 18:20లో చెప్పబడినట్లుగా, వేర్ 2 or 3 గ్యాదర్ ఇన్ మై నేమ్, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో నేను వారి మధ్యన ఉంటానన్నాడు ఆయన. కాబట్టి సంఘమును నిర్లక్ష్యం చేయకూడదు. సంఘమును డోంట్ టేక్ చర్చ్ యాజ్ గ్రాంటెడ్. Dear precious children of God, church is not just a building or just a weekly routine. చర్చ్ అంటే ఏదో ఒక బిల్డింగ్, లేకుంటే ఏదో వారం కలుసుకునే స్థలం కాదు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎ కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్, ఎ మీటింగ్ పాయింట్ విత్ గాడ్. అండ్ ఫైనల్ థాట్, వాట్ యూ ట్రీట్ క్యాజువల్లీ you will eventually lose value for it. మీరు దేనినైతే అలుసుగా తీసుకుంటారో త్వరలో దాని యొక్క విలువను మీరు కోల్పోతారు. దాని విలువను మీరు తెలుసుకోలేకపోతారు. ఈ రోజున మీకు సంఘం అంటే అలుసుగా అయిపోతే, వెళ్దాంలే, ఎండలు ఎక్కువ ఉన్నాయిలే,
ఏముందిలే చర్చికి వెళ్తే, చర్చిలో ఏం చెప్తారు, ఓ 4 పాటలు పాడతారు, ఏదో ఒక గంట సేపు వాక్యం చెప్పేసి పంపించేస్తాడు ఆయన అని అలుసుగా తీసుకుంటున్నావేమో. అమ్మా, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు దేవుని ఆశీర్వాదం కోల్పోతావు, నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు, నీ హృదయం కఠినపరచబడుతుంది, నువ్వు లోకానికి దగ్గరైపోతావు, నువ్వు లోకస్తుడిగా మారిపోతావు, నీ బిహేవియర్ మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నువ్వు ఎదుటి వారిని ప్రేమించే తత్వమును కోల్పోతావు. కాబట్టి దయచేసి సంఘమును అనగా చర్చిని అలుసుగా తీసుకోకు. అదొక ప్లేస్ కాదమ్మా, అది దేవుణ్ణి కలుసుకునే స్థలము. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ దగ్గర ఏమున్నా, నీ దగ్గర ఆస్తిపాస్తులున్నా, నీకు మంచి ఉద్యోగం ఉన్నా, నీ దగ్గర డబ్బున్నా, అన్నీ వృధానేనమ్మా. కాబట్టి సంఘమును అలుసుగా తీసుకోకుండా దేవుని కొరకు తృష్ణ కలిగి ఆయన సంఘములో నాటబడాలి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.